వేలతో మనకెందుకు తీసుకొచ్చిన ఏం పెడతావు కేసు పెడతా అందరినీ పెడతారు రాను పోండి రా ఏం చేస్తారు మీరు ఏం చేస్తాను ఏం చేస్తావు రేపు చేస్తావా చిన్నదో వైపు పెద్దదో వైపు చెందేసి చంగుమట్టు పెరగదా అన్నా మీ ఇంటికాడికి వచ్చిన అన్న మళ్ళీ కొట్టిండు రక్తం వచ్చింది మొత్తం రక్తం రక్తం కావాలన్నా ఉండి ఇమ్రాన్ వచ్చేలాగా ఉండు ఇమ్రాన్తో మాట్లాడతాం ఇమ్రాన్ వచ్చేలాగా ఉండు సో ఇవాళ కంటెంట్ ఏంటంటే జిగురు మొన్నట్లో అయితే కొట్లాడాలి అయితే మనం చేయొద్దు ఎప్పట్లానే మనం వీడియోస్ మంచిగా చేసుకుందాం. మన నరేష్ రోజు ఒకటి మంచి కంటెంట్ పట్టుకొచ్చిండు కామెడీ చేస్తే ఎట్లా వరకు మన ఛానల్ నరేష్ తో మనం ఏం చేయలే కాబట్టి ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల అరే నరేష్ అరే మరిద్దరం పెళ్లి చేసుకున్నాం అరే మనిద్దరం చేసుకుంటేనే పోతుందిరా అందరు అన్నీ అంటారు పెళ్లి చేసుకుంటావు నాకు అర్థం కాదు నన్ను అయిపోయింది ఆయన ఎప్పటికి నా పర్మనెంట్ నేను చేసుకుందామని ఏంట్రా ఇది నాకు అట్లా వద్దు ప్రతి సీజన్ వైజ్ కొత్త మోడ్ కావాలి. ఎండాకాలంకి బొద్ద కావాలేమో నీకు ఇప్పుడు. సరే ఎండాకాలంకి బొంతలు తీసేయాలి. నరేష్ మరి ఇప్పుడు ఏంది మరి ఏం ఆలోచించినావు ఏమనుకుంటున్నావు నువ్వు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా వర్షం పడుతుంది వర్షం పడుతుంది ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు నిజంగా ఏదైనా కంటెంట్ ఉందా లేకపోతే మజాక్ చేస్తున్నావు నువ్వు వచ్చిండు అదే లాస్ట్ అంత అయిపోయినా ఇదే నా కంటెంట్ అట్లాంటి నాకేం తెలియదు ఉత్తా అన్న నేను చెప్తానే ఉన్నాను వద్దా అన్న నాకేం తెలుసా అరే నిజం చెప్పరా టైం వేస్ట్ ఎందుకు చేస్తావరా టైం వేస్ట్ ఏదో టైం పాస్ కి సరే మనం ఒక పని చేద్దాం నరేష్ మజాక్ చేసినా కూడా నరేష్ తోనే మనం ఒక కంటెంట్ చేద్దాం మీరు ఉంగబెట్టి గుద్దుతామన్నా అయిపోతుంది. అబ్బా ప్లీజ్ ఈ కంటెంట్ చేయండి కదా మా ఇద్దరికి పెళ్లి చేయండి. అందరిలో ఒక గోల్ ఉంటే పెళ్లిలో గోల్ ఉంటది కాదు మా పెద్ద బావ వచ్చిండ్రు ఆయన చేసుకోపో పెళ్లి ఆయన చూసిరా గైస్ మీరు రీల్స్ చూసినట్టయితే పెద్ద చిన్న పొరగాళ్ళ లెక్క మజాకులు చేసుకుంటా ఎంజాయ్ చేస్తుండే ఆయన. అవునా సో అన్న అయితే మొన్న మనాలి పోయేసి వచ్చిండు. మనాలి పోయి వచ్చినప్పటి నుంచి నీ దగ్గర ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది అన్న. అసలు ఏమైనా లేనా మొత్తం డ్రెస్సింగ్ గిస్సింగ్ మొత్తం స్టైల్ చేంజ్ అయింది. అవో చైన్లు చేంజ్ అయినాయి అన్న. విశాల్కి నువ్వు వేపియాల్సింది పోయి నువ్వేస్తున్నావు బట్టలు. విశాల్ ఏమో ఫార్మల్స్ వేసుకుంటాడు పెద్ద లెక్క, చిన్న పిల్లల లెక్కలో చేస్తున్నావు. విశాల్ కొడుకుల పెళ్లి చేయగానే పెళ్లి కాలేదు. మాకు మనాలి నుంచి ఏం తీసుకొచ్చినావు ఇట్లా ఉట్టిగా వచ్చేసావు బాడీలో
పాతాడు మేము కొత్త నీకు యూట్యూబ్ ఛానల్ నీ వీడియోలు చేసినావు మా దాంట్లో ఒక వీడియో మా ఛానల్ వీడియో నువ్వు కనిపిస్తున్నావు కాబట్టి నీ నుంచి మాకు కంటెంట్ కావాలి. కరెక్ట్ చెప్పిండు వేరేనా నువ్వు మంచిగా ఒక కంటెంట్ చెప్పి నేర్పిరి ఎవరికి ఇప్పుడు నీది నువ్వే చూసుకో నీకు ఎటువాడి కారు నేర్చుకోవాలి నీ పని కావాలి వీడియో చెప్పమంటే. అరే నరేష్ నువ్వు కారు నడుపు నేను గేర్లు వేస్తా. వద్దు అవన్నీ గేర్లు నీకు ఒక్క రోజుల కార్ మొత్తం నడిపించకపోతే నన్ను అడుగు ఒకే ఒక్క రోజుల మళ్ళీ ఎందుకు పిలిపించినావు జిగురు? నాకైనా పిచ్చా నేను ఎందుకు పిలిపిస్తా? ఏ కదా ఇవే తమాషాలు వద్దంట నేను. మళ్ళీ ఎందుకు వచ్చిన మరాలు ఆమెను అడుగు నన్ను అడుగుతావేంది? నువ్వు మనం మీ కదా నిన్న తీసుకొచ్చిన మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చిన మళ్ళీ ఎందుకు జిగురు ఇది? ఎన్ని మొన్న రోజులు కూడా కనబడ్డదని తీసుకొచ్చిన విజయ్. నేనేమో ఆమెను తీసుకొని రాలే. ఆమె ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. అదేందో మాట్లాడి పంపించేసాడు. మళ్ళీ ఎందుకు వచ్చినట్టు ఏదో పోయి మాట్లాడి పంపించేసాడు. అన్ని వద్దు ఏమైంది వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చినావు? నేను ఇమ్రాన్తో మాట్లాడాలి. ఏం మాట్లాడుతావు? ఏదో ఆ రోజు అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు? దౌడల మీద కొట్టేస్తే దౌడలు అలిగినాయి. లూజ్ అయినాయి. ఏంది ప్రాబ్లం నాకు ఇప్పుడు? నువ్వు వినిపించి కొట్టించావు. సపోర్ట్ చేస్తా ఎప్పుడు వచ్చిన గొడవ పెట్టుకుంటావు? ఇమ్రాన్ తో మాట్లాడడానికి అర్థం కాదు. మళ్ళీ ఫోన్ ఏమని చెప్పినా నేను ఒంటరి ఉంటాను అన్నతో మాట్లాడదాం ఇంట్లో చెప్పలే. అది ఎప్పుడు చెప్పినా ఏ రోజు వచ్చినావు? నేను మొన్న చెప్పినా నువ్వు ఈ రోజు వచ్చినావు. మేము నువ్వు ఎక్కువ మాట్లాడు. నీకు నాకు ఇద్దరు అవసరం. నువ్వు కూడా చెప్పని నాకు. ఇగో నువ్వు మాతో మాట్లాడకు. నువ్వు ఏం పని మీద వచ్చినావు? నా ఫ్రెండ్ వాడు. హలో కేసు పెట్టి తీసుకొచ్చిన. ఏం పెడతావు? కేసు పెడతా. అందరి మీద పెడతాను. నువ్వు సపోర్ట్ చేస్తావు. అవసరానికి వాడు కూడా పిలిచినవా? ఫోన్ మాట్లాడే మళ్ళా వస్తే ఏం చేస్తావు? నువ్వు ఓడి మొన్న ఓడి కొట్టి నువ్వు వాళ్ళు కొట్టు. ఏ పిచ్చి గిర పట్టిందని అన్ని పిచ్చి పిచ్చి వేసాలు వేయక అర్థమవుతుందా? రాను ఫోన్ రా. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తాను? ఏం చేస్తావు? రేపు చేస్తావా? మొన్న కొట్టి సరిపోదా? దౌడలు వాళ్ళినాయినా నీ వల్ల వేస్ట్ గా హాస్పిటల్ 2 లక్షలు అయింది. నువ్వు చేయి నువ్వు వచ్చినావు. ఇప్పుడు ఇక్కడికి ఓడొచ్చిండు. ఇక్కడికి తీసుకోవాలి. కొడుతూనే ఉంటావు పిచ్చిదాని లెక్క. మాట్లాడేది ఈయన తల్లి. నువ్వు ఇమ్రాన్ దగ్గర రమ్మంటే ఈయన తీసుకొచ్చా? నీకు ముందే ఇమ్రాన్ దగ్గర ఫస్ట్ నువ్వు మాట్లాడినావా? అయితే నాకు ఫోన్ చేసి చెప్పింది. ఫోన్ చేసి పిలిచింది. నాకెందుకు చెప్పాలి? నీకు మొన్న గొడవైన నెక్స్ట్ డే నేను ఫోన్ చేసి అన్న దగ్గర మాట్లాడదాం రా అన్న. కానీ నువ్వు 3 days తర్వాత వచ్చినావు. మేము అందరం ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉండి మా వీడియోస్ మేము చేసుకుంటున్నాం. నువ్వు మా ప్లేస్ కి వచ్చి ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఆ రోజు వచ్చేది ఉండే నీకు టైం లెక్క నువ్వు రాలేదు అయిపోయింది. ఈ రోజు చేసిన చూపి
చూపి వచ్చేసిందామా చూస్తా రమ్మంటే నేను వచ్చిన పని పాట లేక రాలేదు మీరు పెద్ద వేస్ట్ ఉంటారు నాకు తెలియదు చేసిందా వదులుతుంది. చూడాలి నెంబర్ చూడు నువ్వు చూడు ఫస్ట్ నన్ను కొట్టడం కాదు సరే, ఎందుకు నువ్వు పని సమాధానం చేయకు? చెప్పు. నేను చెప్పు సమాధానం చెప్పు. తమాషాలు చేస్తున్నావు డబుల్ తమాషాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు నాకు కాల్ చేసావు లేదా? ఏంది ఒక నిమిషం? అంతే? నేను చేయలేదు. ఆ చూడు, ఇది ఎక్కడ? నా ఫోన్ ఇప్పుడు నా దగ్గర కాల్ ఎక్కడికి వచ్చింది? దేంట్లో? నా ఫోనే నా దగ్గర లేదంటే అవుట్ గోయింగ్ లా, ఇన్కమింగ్ లా చూడు. ఎవరు కాల్ ఏ చేస్తారు నువ్వు first? అన్ని ఇగో అబద్ధాలు చేయకు మాతో చెప్తున్నా మరి అబద్ధాలు లేకపోతే నేను ఇందాకనే చెప్పినా కదా, ఈ లొల్లిలు వద్దు మనకి అడ్డమైంది వచ్చిందో నాకేం తెలుసు. నీవు చేస్తావు, తీసుకెళ్ళరా? జిగురు నెంబరేనా? జిగురుదే నెంబర్ ఇది. అరే మీ ఇద్దరు ఎందుకు కొట్లాడుతురు? స్టార్టింగ్ లోనే నేను చెప్పినాం మంచిగా ఉందా మంచిగా చేద్దాం అని. మరి అప్పుడే నువ్వు ఎట్లా చెప్పాలి కదా మాకు కాదు ఒక విజయ్, మాట చెప్పాలా అన్న లేదా? కోసం రమ్మన్నా, అన్నతో మాట్లాడతా అంటే ఆ అన్నతో మాట్లాడడానికి వస్తుందా? మాతో మాట్లాడడానికి వస్తుందా? ఇక్కడ మాట్లాడక అన్నతో నువ్వు మాట్లాడడానికి ఎందుకు 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 ఫోన్ చేసినప్పుడు ఏమన్నావు? ఏమన్నావు? ఆహా, ఎందుకు కాదు ఎందుకురా? కాదు విజయ్ నేను ఒకటి అడుగుతా ఏం చెప్పినావు? అన్న దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ ఉప్పల్ బాల్ వస్తుందని మనకి చెప్పాలి కదా నేను అదే కదా అంటుంది మరి. యా విజయ్ చెప్తుంది చూడు నాకు కాల్ చేసింది అబ్బా నేను వచ్చిన అన్నతో మాట మీ అంటే వేస్ట్ గా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ ఏ చేయలేదు మళ్ళీ వేస్ట్ గీస్తాను మమ్మల్ని. doing nothing. Swagging every day around you, people know you from there. You telling me you got it, you నువ్వు చేయదు మరి ఏం చేస్తావురా ఏం చేస్తావురా ఏం చేస్తావు తనని కొట్టు కొట్టు మొన్న కొట్టు 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 మీది కోపం వచ్చి దూరం వచ్చి మాట్లాడు. అబ్బా! కొట్ట అంటే నేను కొట్టి పడేస్తా విజయ్ చెప్తున్నా సీరియస్ గా ఫోన్ రేయ్. ఇప్పుడంతా మిగతా నేనేంది మాట ఇమ్రాన్తో మాట్లాడు ఇమ్రాన్ లేడు, ఇమ్రాన్తో షూటింగ్ పోయి లో మాట్లాడు. బిజీ ఉన్నాడు. టైం పాస్ నువ్వు షూటింగ్ లో బిజీ ఉన్నాడు ఇమ్రాన్. అరే మా దగ్గరకు వచ్చి ఏంది నీ తమాషా? మీరేం తమాషా నాకు అర్థం కాదు నువ్వు మీరేం వచ్చినావా? తమాషా? మేము వచ్చినామా నీ దగ్గరికి? నేను నీ దగ్గర రాలేదు ఇమ్రాన్తో వచ్చాను మీరెందుకు అడ్డం వచ్చారు ఇప్పుడు ఇంకొక నువ్వు మాట్లాడనుకో ఈయన కొడుతు చూడనా ఇమ్రాన్తో మాట్లాడి వస్తే లేదురా ముండ కొట్టింది నన్ను మొన్ననే పని వచ్చిందంట, మళ్ళీ మీదికి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కొట్టింది మళ్ళీ కొట్టింది అనుకో ఎన్నిసార్లు మళ్ళీ ఈసారి కొట్టానా? మొత్తం అన్న పనులు వచ్చిపోతాయి జిగురు పిలిచింది, జిగురు పిలిచింది. చేసింది అన్నతో మాట్లాడడానికి రమ్మన్నా, అన్న వీళ్ళతో కొట్లానికి రమ్మన్నా. మాకు ఒక మాటలోనే చెప్పాలా కనీసం నువ్వు వస్తుందని చెప్పావు ఏం చేద్దాం అదే అనుకుంటున్నావు? నేను ఇక్కడ రమ్మన్నా సార్. ఏందో మేము ఒక మొగోడిని తీసుకొచ్చినా మనం మాట్లాడతాం మొగోడికి కూడా ఏంది మొగోడు కాకపోతే ఎవరు కనబడుతున్నారా మొగోడు అంటే ఏంది మొగోడి అన్న నేను అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఏ, ఆగు. అన్న చెప్పండి ఇప్పుడు నన్ను మీరు చేసినారు. అంటే ఏంటంటే నన్ను ఏంటంటే చేసినారు. ఏంటంటే ఇప్పుడు నన్ను ఏంటంటే చేసినారు ఇప్పుడు చెప్పనా చేసినారు ఇక్కడ నువ్వు మొగన్నే కదా, నన్ను చేస్తే ఏమైంది? ఎవరు చేసి? మొగన్నే కదా. నువ్వు సపోర్ట్ చేయనుకున్నావా బరాబర్ నా వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను. ఎందుకు పిలుస్తావు? ఎందుకు పిలుస్తావు? ఎందుకు పిలుస్తావు? ఎందుకు పిలుస్తావు? పిలిపించినా కొట్టి చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చంగుమంటే పెరగదా. కాదు జిగురు వాళ్ళు దూరం ఉండి మాట్లాడమన్నాడు నువ్వు ఫస్ట్. కాలు ఎత్తాలంటే మాట్లాడతావు. నువ్వు ఫోన్ చేసావా లేదా? చేసిన ఎందుకు చేసినావు? అన్న కోసం మాట్లాడతాను. ఆ, మరి నువ్వు ఎందుకు- నువ్వు ఎందుకు వచ్చావు? నేను వీళ్ళ కొట్టి దగ్గరికి నువ్వు సపోర్ట్ చేస్తావంట. నేను వాళ్ళకి అలా నువ్వు చెప్పన్నా ఆయన చెప్పనా వాళ్ళకి అలా నువ్వు సపోర్ట్ చెప్పన్నా చేస్తాను. నువ్వు అన్న దగ్గర ఉంటావు కదా వీళ్ళు ఎందుకు మీరు కొంచెం చెప్పనా మొన్న వీడు కొట్టింది వేస్ట్ గాడు చాలా మంది ఏయ్ ఎవడు కొట్టాలి నువ్వు? అరే ఎవరు కొడుతులే ఏంది ఏం కాదండి రేప్ కేసు పెడతాం రేప్ కేసు. చెప్పిన వాడు మొగోడు అంటూ నువ్వేం రేప్ కేసు అంటావు? ఏం మాట్లాడుతున్నావు భయ్? అరే ఇదంతా ఇద్దరు పోయే లెక్కలు కనిపిస్తుంది నాకు. రేప్ చేస్తాను నువ్వు కూడా రేప్ చేస్తావా? అరే మాట్లాడరా ఏంది నీకు? అరే ఇక ఏం చేయాలి? చెప్పండి ఏంది అన్నయ్య పంపిస్తావా? ఇప్పుడు నువ్వు ఊరికే ఏంది కదా? సరే అన్న ఆగు ఒక్క నిమిషం. నేను అన్నతో మాట్లాడుకుంటా అంటుంది కదా, అన్న వచ్చే దగ్గర పక్కన ఉండదు, అది చేయి ఫస్ట్. ఎందుకు పక్కకుంటా మాతో ఉండదు. మరి ఏం చేస్తావు? అన్న కోసం వచ్చిన అంటుంది కదా, నేను కూడా అన్న కోసమే రమ్మన్నా. వీళ్ళతో లొల్లి పెట్టుకుంటుంది అన్న అమ్మని. అంటే మొన్న కొట్టి మళ్ళీ మళ్ళీ కొట్టి మరి నువ్వే కదా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. చూడండి ఎట్లా కొట్టిండు. బాగైంది. అరే బాలు నువ్వు మాట్లాడితే ఎందుకు కొడతావు? నువ్వు పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మరి అంటే నువ్వు ఎందుకు మాట్లాడావు? ఫోన్ చేసింది. ఫోన్ ఎందుకు చేసింది మరి? ఫోన్ ఎందుకు చేసింది మీరు? నాతో మాట్లాడతాను నాకు అంటే ఫోన్ చేసింది అది అబ్బా. కాదు, నువ్వు పోలీస్ స్టేషన్ పోతాను పిలిచింది. పిలిచింది కూడా వచ్చిన. పిలిచింది కూడా వచ్చిన. మళ్ళా తోడ అడుగుతాను. దేని గురించి వచ్చావు? అన్నతో మాట్లాడానికి వచ్చిన నేను లేడు కదా మరి. లేకుంటే అన్న మూసిడు ఉన్నాడు. నేనేమన్నా మరి ఒక్క నిమిషం బాలు అన్న అంటే నువ్వు పిలిపించి కొట్టమని చెప్పానా నేను కొట్ట- నేను కూర్చోను నువ్వు కొట్టాడకు. నీతో నేను నువ్వు కూర్చోను కొట్టాడుతున్నావే. పిలిపించి కొట్టింది నువ్వు నాశనం అయిపో నీ కొంప మునిగా
చేస్తావు పిచ్చి పిచ్చి మాటలు నువ్వు దావత్ దవడలు పగులుతుంది. అవుతాయి, ఏంటి నువ్వు ఏంది సమస్య నాకు అర్థమవుతుంది. మళ్ళీ ఆమె మీతో లొల్లి పెట్టుకునేది అయితే నేను దాంతో ఎందుకు మరి ఇప్పుడు ఏం ఎందుకు పెట్టుకుంటున్నావు మరి? చిల్లర పంచాయతీ ఎందుకు పిలిచినావు చెప్పు మరి నేనే పోతా బాబు. అప్పుడు ఏడుకోతా నువ్వు ఎట్లా పోతావు నువ్వు ఎట్లా పోతావు నువ్వు ఎట్లా పోతావు నువ్వు ఎట్లా పోతావు దా, నువ్వు మాట్లాడు నా వెనక రావే, నా వెనక రా. చూడండి చూడండి ఏ రక్తం వెళ్ళి చూడండి యా. పోలీసు పిల్లలు రాజు. ఇగో బాలు, ఒక్క నిమిషం ఇను నా మాట ఒక్క నిమిషం ఇను. నేను ఒకటి మంచి చెప్తా నీకే. ఎందుకు చెప్పు ఇగో నువ్వు అంటే ఏమన్నా కొడతామని పిలిపించింది మీరు అందరు కలిసి నా మాటలో చూడు నా రక్తం చూడు సరే ఓకే నాకు అర్థమైంది. రక్తం చూడు. నువ్వు లే పైకి లే ఫస్ట్ ఇట్లా అన్నని పిలిపించి మాట్లాడరా ఉంటే పోయి ఇమ్రాన్తో మాట్లాడు. లేదంటే ఒక మాట చేసుకో. నువ్వు మాట్లాడ కాదు ఇమ్రాన్ నువ్వు ఆగు మాట్లాడకు. బాలు నీకు ఒకటి చెప్తున్నా నేను, నీకేమైనా ఉంటే ఏ, పోయి అన్న ఇమ్రాన్తో ఫోన్ మాట్లాడు. చేస్తున్నాడు, రా, పైకి రాకు ఏడున్నావు అన్న మీ ఇంటికాడికి వచ్చిన అన్న మళ్ళీ కొట్టిండు రక్తం వచ్చింది మొత్తం రక్తం మంచి మాటలు మాట్లాడితే తలకాయ వాళ్ళ చూడండి ఇష్టం కొడుతుంది గలీజ్ మాటలు మాట్లాడదు. ఎవరు మాట్లాడుతున్నారు ఫోను? ఏం మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు ఎన్నిసార్లు మాట్లాడతావు? నువ్వు చెయ్యి నీకు 10 సార్లు చెప్పిన గలీజ్ మాట మాట్లాడతాను. నువ్వు మాట్లాడే మాట్లాడ కొడతావు కూడా. నువ్వేంటే వాళ్ళ మొగను అని మొగను దగ్గరే ఉంటా. అన్న నువ్వు రావడం మాత్రం చెప్తున్నా నేను కంపల్సరీ పోలీస్ స్టేషన్ పోతా ఈ టీంను మొత్తం గుంజిస్తా అస్సలు వదిలిపెట్టని చెప్తున్నా నేను చూడు ఏ పోలీస్ స్టేషన్ పోతే నా పేరు మొత్తం రక్తం మొత్తం బొక్క వేస్తా, రక్తం మొన్న కొట్టించి నేను కొడతా రోజు ఇప్పుడు ఎంత రాయింది అదే చూడు ఇప్పుడు చూడు ఎలా కొట్టింది పాప చూడు 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 మొత్తం చూడండి దగ్గర పోలీసు చూపిద్దాం పదే బాగా ఏం కాలే. ఏం కాదు ఏమైనా వేసుకోపో. అందరితో మాట్లాడుకో, మాట్లాడుకో. అరే తీసేయ్, అరే వీడియో తీసేయ్. పోలీస్ స్టేషన్ ఉందా పోదాం నేను వస్తా. సరే మరి ఏమని చెప్తావు? దీన్ని ముందు వేయించాలి లోపల. నువ్వు పోయిరా. చూడు రక్తం మేము మంచి మాట్లాడదామని వచ్చినాం. మేము మంచి మాట్లాడుతున్నాం. వదిలేసేదా? మీరు ఎడుకోతారు మీరు ఎడుకోతారు అన్న ఆయనకి ఎన్ని రోజులు నీకు చెప్పాలా? ఏం కావాలా? రక్తం వెళ్ళి చూడు రక్తం కావాలన్నా ఉండు ఇమ్రాన్ వచ్చేలాగా ఉండు ఇమ్రాన్తో నేను మాట్లాడతాను ఇమ్రాన్ వచ్చేలాగా ఉండు నేను ఏమన్నాడు ఇమ్రాన్ వచ్చారు కూర్చోండి సార్ సార్ గారు కూర్చోండి సార్ ఇమ్రాన్ గారు వస్తారు మాట్లాడదాం సార్ ఒక రోజు ఎక్స్పెక్ట్ ఇస్తా నేను తిట్టండిలే మీరు చాలా మంచి మొగోళ్ళు తిట్టండి సార్ ఇద్దరు చాలా మంచి వాళ్ళు కొట్టరు ఎవరిని మీరు పెద్ద ప్రతిభాతలు కదా చెప్తాను అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇట్లా మాట్లాడి ఉట్టిగా మళ్ళీ మొన్ననే పన్ను ఊగుతుంది అది ఊగుతున్నాను. ఈసారి ఉట్టిగా చెప్తున్నా. కండు ఉంది నీకు బాడీ ఉంది అని కొట్టకు చెప్తున్నా మొగోళ్ళ కొట్టకట్లా నువ్వు మాటలు సగం మాట్లాడితే ఎవడెందుకు కొడతాడు? మాటలు సగం మాట్లాడితే ఎవడెందుకు కొడతాడు? ఎవడు నీ మాటలు జారుతా చేయి జారుతుంది. ఏం చేస్తుంది చెయ్యి అంటే పైన కొడతావయ్యా బరాబర్ కొడతాడు. పిచ్చి మాటలు మాట్లాడితే ఎవడెందుకు కొడతాడు? నాకు అన్నం పెడుతున్నావా నాకు ఎంత కడుతున్నావా నాకు పువ్వు పెడుతున్నావా నువ్వు ఆడేవా? ఎవడు నువ్వు ఆడేవా? ఆడదాన్ని నేను అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? నువ్వు మొగోడివనే నీ నోరికి అద్దు అదుపు లేదా? ఏం పడితే అది మాట్లాడతావా? గెటప్ ఆర్టిస్ట్ అన్నప్పుడు ఆడదన్నట్లయితావు. ఎవరు మొగోని కదా. మొగోని కదా నువ్వు మగది పక్కన పెట్టండి అలా కొడతారా? అందుకే నేను చిన్నగా మాటలు ఇచ్చిన. నేను నువ్వు అసలు ఎందుకు పిలిచినావు ఫస్ట్ ఇవని? అబ్బా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆయన అన్న అరే నువ్వు వీడియో తీసేరా బయ్. వీడియో ఉండాలి రుజువు కోసం ఉండాలి ఫిట్నెస్ కోసం ఉండాలి. అన్న వచ్చిన చూడండి ఫస్ట్ అది నా గాజు కొట్టలేవాడు బద్నాం చేసి ఆయన కొట్టిండు కట్టుతో వీడియో ఉంది కొట్టిర్రు అన్నావు. వీడియో చూపిస్తా కొట్టిండు వీడియో చూపిస్తా వీడియో
మాట్లాడు బాలు. నువ్వు నీకు అన్న ఒక- నీకు నీకు ఒక వాల్యూ ఉంది, అన్న, నీకు ఒక నీకు లేదన్న, ఇజ్జత్ ఉంది. యాల్వి, ఆడపిల్ల నీకు ఒక అట్లా ఇజ్జత్ కొడతావా? ఉంది, అన్న, నీకు అట్లా ఒక వాల్యూ ఉంది. కొడతావా? అట్లా అట్లా చేస్తే కొడతావా? నీ అన్న, ఇజ్జత్ చెయ్. గమనవసరం నువ్వు నువ్వు అరవకు. గమనం అవసరం నువ్వు లేదు. చేయకు, నువ్వు చేయి. ఎవడు? నేను నువ్వు మూసుకో తూర్పు నక్క. రే 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 ఏంట్రా ఇది నువ్వు ఆగు సత్య. అందరూ పోలీసులు పడతా. నువ్వు ఆగు, నిన్ను కూడా కొడతారు, ముండా కొడక. ఆమె చూడు బావా, బావా బావా అంటుంది. నీ ఇష్టం ఏమని చేసుకో. బావా, ఒక్కటి బావా. మళ్ళీ ఏం కాదన్నా. బావా, బావా. నువ్వు పెద్ద మనిషి, బావా, అన్నప్పుడు ఇన్ని పెద్ద రోజులు మనిషి చూసుకో. లెక్క ఉండాలి. చేసుకో. ఆమె మంచి ఆమె, ఎందుకన్నా బావా, నీ ఖరాబ్ చేస్తుంది? బావా, నిజంగా బావా. నేను పిచ్చోళ్ళ బావా, నిజంగా నాన్న బావా. నువ్వు ఎందుకు పిలిచినావు? బావా, నా గురించి వీళ్ళు చెప్పు. మంచోళ్ళే, బావా, వాళ్ళ మంచోళ్ళే. ఇదంతా బంకిరాని ముచ్చట అన్న, కాదు. నీతో మాట్లాడాను. అసలు నీ ప్రాబ్లం ఏం చెప్పు నాకు. అసలు నీకు ఏంది, నీ ఇబ్బంది ఏంది? నేను ఇమ్రాన్తో మాట్లాడాను. నువ్వు ఈడ ఎందుకు వచ్చినావు? నేను ఇమ్రాన్, మీరు కొట్టిన ఏం మాట్లాడతావు ఇమ్రాన్ తోని? నీకేం చెప్తా? నీకేం చెప్తా? నాకు చెప్పు, ఇమ్రాన్ నా దోస్తే కదా. దోస్త్ అయితే నీకేంది? నువ్వు ఆయనకి ఏమన్నా ఆయన నెంబర్ ఏంటి? నేను ఆయన నెంబర్నే. ఏం ఆస్తి మొత్తం ఆయన నీకు మనిషినే. ఇచ్చినట్టు అవును, నాకు ఆశ నువ్వు ఆయన ఇస్తున్నావు. మనసులో కాబట్టి నీతో సంబంధం లేదు. చెప్పండి, రమ్మని చెప్పు. ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇమ్రాన్ అన్న, తొందర రా అన్న. ఇంకా నిజమే చంపేటట్టు ఉన్నారు వీళ్ళు. యాక్టర్ పెద్ద యాక్టర్